మనం ఎప్పుడైతే హల్లోలి అంటున్నామో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనిపించాను చెప్తున్నాను. ఈ హల్లోలి అంటున్నప్పుడు మన ఒంటిలో ఉన్న వ్యాధులు తొలగిపోతాయి. అది హల్లోలి అని చెప్తాను, మనకు అంతే ఆశీర్వాదం అనేకమైన జరుగుతాయి అనమాట. అంత శక్తి ఉందండి దానికి. అవును. సో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మనం ప్రత్యేకించి ఒక స్పెషల్ డేలో మనం ఉన్నాం. బ్రదర్ తిమోతి గారు నడిపించే ఈ దేవుడి సన్నిధిలో ఉండటం ఒక ప్రత్యేక గొప్పదనం మనకి. ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ డే ఏంటంటే చెప్పండి, ఆల్ వన్స్ అనమాట. 11వ తారీఖు 11వ నెల 11వ సంవత్సరం. సో ఈ రోజు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబంలో ఎంతో ఆశీర్వాదం దీవెనలా ఆమేన్. సో ఇప్పటివరకు బ్రదర్ తిమోతి గారు మంచి వాక్యం చెప్పారు. మనుషులు నమ్మొద్దన్నారు, అంటే అది 100% వస్తుంది. కానీ మనుషుల ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన దేవుడు ప్రత్యేకత ఇవ్వాలన్నమాట. అది నమ్మడం వల్ల ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం దేనివల్ల వస్తుంది? వాక్యం. సో ఆ వాక్యం చదవాలంటే వీ హ్యావ్ టు రీడ్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఈరోజు టెస్టిమోనీ అనేది మీకు సాక్ష్యంగా చెప్తాను. సో లూకా 21:33 ప్రకారం భూమి ఆకాశంలో గతించినను నా మాట ఏమాత్రం గతించదన్నారు. ఈ మాట అర్థం ఏంటంటే మరి ఎన్నో వరదలు పొంగుతాయి, భూకంపాలు రావచ్చు, అనేక మార్పులు అనేవి వస్తాయి. కానీ దేవుడి వాక్యం అనేది ఎప్పుడూ సత్యంగా అలా ఉంటుంది అనమాట. ఈ వాక్యం రిఫరెన్స్ ఎందుకు చెప్పండి, నా జీవితంలో ఏం జరిగిందంటే మీకు చెప్తాను. ఈ మంగళవారం రోజు మెట్రో యాక్సిడెంట్ ఉండదు, చాలా భయంకరమైన ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్కి అయినా గురే చెప్పండి. సో ఆ ప్రమాదం నుంచి దేవుడు నన్ను ఎలా కాపాడాడు అనేది మీకు విషయంలో చెప్తాను అనమాట. దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అలవాటు ఏంటంటే నేను ప్రతి వారికి ఎవరైనా బెగ్గర్స్ కానీ ఎటువంటి కానీ ఎవరు ఆపదలో ఉన్నారో సాయం చేయడం అనేది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఈ రకంగా నేను ప్రతి వారికి ఒక హెల్ప్ఫుల్గా సాయం చేస్తాను. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామండి ఆయన కోసం. చూడండి, ఆయన చేస్తున్న ఆ మంచి పనిని కూడా ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన వరం అంటున్నాడు. హల్లెలూయా. నేను ఇట్లా బీదలకి సాయం చేస్తానని ఆయన చెప్పట్లా, అలా చేసే వరము దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. అంటే ఆ హృదయాన్ని దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. గట్టిగా చెప్పట్లేడు ఆయన కోసం. నిజంగా ఇది ఈ విధంగా ఆలోచన విధానం ఇలా ఉండాలి. నేను కాదు దేవుడే చేస్తున్నాడని నమ్మాలి. సో దేవుడు నాకు అనిపించింది, ఈ మనిషిని బట్టి దేవుడు చేసిన నాకు మేలు అనేది మీకు వాక్యం రిఫరెన్స్ చెప్తాను. కీర్తనలు 41:1-2 చదవండి దయచేసి. ఒక వాటి చెప్పండి. సో చెప్తాను దానికి రిఫరెన్స్ నేను చెప్పిన దానికి. ఓకే, రీడ్. కీర్తనలో 41:1-2 అంటే బీదలను కనికరించేవాడు ధన్యుడు, ఆ పథకాలను యెహోవాను తప్పించారు అన్నాడు. చూడండి, ఈ వాక్యం మరి నా జీవితంలో అక్షరాలను నెరవేరింది. అందుకే చెప్పదలుచుకుంది అంటే అర్థమైంది కదండి మీకు. బీదలని కనికరించేవాడు అంటే ఎవరైతే బీదలకి సహాయం చేస్తుంటారో వాళ్ళు ధన్యులంట. వాళ్ళని ఆపత్కాలమందు హల్లెలూయా. సో కష్టంలో ఆయన నిన్ను తప్పిస్తాడంట. అదే ఆయన జీవితంలో జరిగిందని చెప్తున్నాడు. దేవుని గట్టిగా చెప్పట్లు కొడదాం. అయితే మంగళవారం రోజు నేను మార్కెటింగ్ ఫీల్డ్ అండి, బండి మీద అదే ప్రధాన తిరుగుతూ ఉంటాము. అనుకోకుండా బైక్ మీద వస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి తార్నాక రావటాక మెట్టుకోడి మీద నుంచి వస్తున్నాను అనమాట. సో నేను నా రూట్లో నేను మామూలుగానే వస్తున్నాను. అడ్డుకోకుండా ఒక అదర్ బైక్ నన్ను ఓవర్టేక్ చేసి హ్యాండిల్ తగ్గించి వెళ్ళిపోయాడు అండి. ఆన్ ద స్పాట్లో ఇమ్మీడియట్గా పడిపోవడం జరిగింది. అదే టైంలో వెరీ నెక్స్ట్ మూమెంట్ లారీ అనేది వస్తుందన్నమాట చాలా స్పీడ్ తోటి. మరి అది దేవుడు ఎంత కాపు చేశాడంటే ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు అందరూ అది నన్ను పడిపోయి లెగదీస్తే లారీ యాక్చువల్ ఇమ్మీడియట్గా నా దగ్గర రావాలి. అయితే ఆ ఇమ్మీడియట్గా చూస్తే లారీ డ్రైవర్ రైట్ సైడ్కి డివైడర్కి తీసుకున్నాడు అనమాట. అక్కడ చూసిన వాళ్ళందరూ లెగిసి చూసి ఎంత ఆశ్చర్యపోతున్నాడు, నిజంగా మీరు ఈరోజు మళ్ళీ పుట్టారనుకోండి అని చెప్పారనమాట. హల్లెలూయా. సో దేవుడు అంత గొప్ప మరణానికి నన్ను తప్పించాడు. ఇది దేవుడికి మహిమ ఘనత ఆరాధన. అలాగే బ్రదర్స్ అయితే ఇలా జరిగిందని ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు బ్రదర్ మీకు మంచి స్వస్థత జరుగుతుంది, మీకు ఏమో అన్ని పనులు దేవుడు సాయం చేస్తాడు, మీరు హ్యాపీగా ఉండని ప్రార్థన చేశారు. అలాగే నాకు బండి ఎంతో డ్యామేజ్ అయిందండి. అసలు బండి డ్యామేజ్ అవ్వడానికి నాకు ఎంతో ఫ్రాక్చర్ కావాలి కానీ చేతి కానీ కావాలి కానీ ఎటువంటి దెబ్బ తగలేదు. జస్ట్